నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ న్యూస్. జగన్ ని ఓడిద్దాం, చంద్రబాబును గెలిపించుకుందాం. పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల పిలుపు. దగ్గుపాటి కార్యాలయంలో కరపత్రాలు విడుదల. నగరంలో దగ్గుపాటి గెలుపుకు కృషి చేద్దాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వ్యతిరేక ప్రభుత్వం ఇది. మరోసారి జగన్ వస్తే ఉద్యోగుల కథ అంతే. సామాన్య ప్రజానికం ఆలోచించాల్సిన సమయం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు డిసైడ్ చేసిన తర్వాత మేము శ్రీకాకుళం నుంచి ఈనాడు అనంతపురం రావడం జరిగింది. ఈ అనంతపురం పట్టణ లోక్సభ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ గారిని, అట్లాగే యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల్లో మనిషి అయినటువంటి మన వెంకటేశ్వర ప్రసాద్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ అనంతపురం ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. సామాన్య ప్రజల జీవన స్థితిగతులు తగ్గిపోయినాయి. భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆదాయం తగ్గిపోయింది. కియో లాంటి పరిశ్రమలన్నీ ఎన్నో రావాల్సినవన్నీ తగ్గిపోయినాయి. రెవెన్యూ జనరేట్ కావటం లేదు. అమరావతి నిర్మాణం జరగలేదు. పోలవరం కట్టడం కాలేదు. ఇవన్నీ కాకుండా పెన్షనర్లు, ఉద్యోగులు అనేక బాధలకి గురవుతా ఉన్నారు. పెన్షనర్లకి చంద్రబాబు నాయుడు గారు 43% పిఆర్సీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 23% ఇచ్చి, అట్లాగే ఎడిషనల్ క్వాంటమ్ చంద్రబాబు నాయుడు గారు 10% ఇస్తే దాన్ని 7%కి, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళని 15% ఇస్తే దానికి 12% తగ్గించి, హెచ్ఆర్ఏ తగ్గించి, టీచర్లకు అనేక యాపులు పెట్టి వాళ్ళని బోధనా తరగతులు చెప్పనీయకుండా బోధనేతర నిధులకి ఎక్కువగా పెంచుతూ రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా వెనక్కిపోవడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ సమీకరించిన తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో చూసాం, వైసీపీ మేనిఫెస్టో చూసాం. వైసీపీ మేనిఫెస్టోలో కనీసం ఉద్యోగులకి దాదాపు 22-23 వేల కోట్ల రూపాయలు బాకీలుంటే అవి ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు. జీతాలు ఎప్పుడు ఇస్తారనేది చెప్పలేదు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, అంగన్వాడీల వారికి, ఆశా వర్కర్లకి రావాల్సినటువంటి ఏ రాయితీ కూడా ఇస్తామని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్నటువంటి కూటమి వారి మేనిఫెస్టోలో చెప్పారు, ప్రతి 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పారు. ఏరియల్ బిల్స్ దాదాపు 25 వేల కోట్లు కూడా చెల్లిస్తామని చెప్పారు. పిఆర్సీ ఇస్తామని చెప్పారు. పిఆర్సీ వచ్చే లోపల ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఇట్లా ఉద్యోగులందరికీ, పెన్షనర్లందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి హామీలు ఇవ్వటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మాకి సామాజిక వర్గాలని ప్రోత్సహిస్తామని చెప్పారు. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని, అట్లాగే మన వెంకటేశ్వర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అదేవిధంగా సామాన్య ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి, ఎడిషనల్ క్వాంటమ్ ఇచ్చి, అదేవిధంగా డిఎల్ ఇచ్చి అన్ని చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఇంకేదో చేస్తాడని ఆశపడితే కొననాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టుగా ఇవాళ పరిస్థితి. ఫస్ట్గా జీతం రామా అంటాం, పిఆర్సీ ఏరియర్స్ రాకుండా లక్షల రూపాయలు, ఇవాళ 30 వేల కోట్ల రూపాయలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారులకు, ఆశా వర్కులు, అంగన్వాడీ వర్కులు పెండింగ్ పెట్టి ఈ రోజు కూడా ఆ ఇస్తానని వాగ్దానం లేకుండా వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది. దానికి విరుద్ధంగా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీని అనేక కుప్పం, పదనపల్లితో అనేక మీటింగ్లో చెప్పారు. దానికి అనుగుణంగా నేను ఒకటే పిలుపునిస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు అందరికీ కూడా మన ఉద్యమాల్ని అరాచకంగా అణిచివేయడమే కాకుండా ఎదురు మాట్లాడితే కేసులు పెట్టి నిర్బంధాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటని ఆయుధంతో బుద్ధి చెప్పాలని, ఆ ఓటని ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమొందించాలని, దానికి ప్రత్యామ్నాయంగా
మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, మరి భారతీయ జనతా కూటమిని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీలో గెలిపించాలని, మరి ముఖ్యంగా ఇవాళ అనంతపురంలో అసెంబ్లీకి పోటీ చేసినట్టు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని, పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి అంబికా లక్ష్మణ్ గారిని, అదేవిధంగా ఈ 7 పార్లమెంట్లో ఉన్న అన్ని అసెంబ్లీల్లో కూడా అత్యధిక మెజార్టీతోటి మరి తెలుగుదేశం కూటమిని గెలిపించి మన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి